హే గైస్ వాట్సాప్ ఎలా ఉన్నారు అందరూ? సో వీడియోస్ అయితే కొంచెం లేట్ అయినాయి. ఐ నో దాట్ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల కుడెంట్ ఏబుల్ టు డూ. ఇక్కడి నుంచి అయితే ప్రాపర్గా వస్తాయి, హెల్త్ ఇష్యూస్ అన్ని సెట్ అయినాయి. అండ్ తమిళ చూడగానే మీకు అర్థమైంది కదా, టుడే వీఆర్ గోయింగ్ ఫర్ సర్వీస్ ఆఫ్ అవర్ KTM 390X. అండ్ అక్కడ సర్వీస్లో ఏమేమి చేస్తారు అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ ఏం చూసుకోవాలి ఏంటి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వాట్ అబౌట్ ద సర్వీస్ కాస్ట్ ఎంత అవుతుంది ఏంటి అనేది కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా రాకీ గడ్, దిస్ ఈజ్ మై రాకీ. So let's meet in the GoPro and we'll discuss over there. Bye. సో మొత్తం మీద వీ హ్యావ్ స్టార్టెడ్. మనం స్టార్ట్ అయ్యాం కోంపల్లి షోరూమ్కి. 11 కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ మీరు చూస్తున్నారు కదా, 1025 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసా. మనం బైక్ తీసుకుని హార్డ్లీ 20 days అయింది. 1026. దీని మీద అయితే సింగిల్ రైడే, తెలుసు కదా, ఒకటే రైడ్ అప్పర్ మేనియర్కి వెళ్ళాం, విచ్ హ్యావ్ లైక్ 300 కిలోమీటర్స్ రౌండ్ ద ట్రిప్. మిగిలిన 700 కిలోమీటర్స్ లోకల్లో కంప్లీట్ చేసింది. ఫ్యూయల్ ఎకనామీ వచ్చి 28 చూపిస్తుంది. సో ఇప్పుడు వరకు అయితే బండి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇందులో నేను కొన్ని చేంజెస్ చేసిన అని చెప్పడం మర్చిపోయాను. రీసెంట్గా బండి ఇంటి దగ్గర పార్క్ చేసినప్పుడు ఇలా లెఫ్ట్కి పడినప్పుడు ఇది ఏమైందో తెలియదు, ఇక్కడ ఈ బాల్ దగ్గర ఆ జాయింట్ ఇరిగిపోయింది అనమాట. అదొకటి లివర్ మార్పియాలి. అండ్ రీసెంట్గా నేను చేసిన అప్గ్రేడ్ 2 inches హ్యాండిల్ బార్ రైజర్స్ ఒకటి వేసాను. సో దాంతోపాటు క్లచ్ కేబుల్ కూడా వచ్చింది. ఆ క్లచ్ కేబుల్ నాకు ఎందుకు అంత స్మూత్ లేదు, నాకు హార్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో క్లచ్ కేబుల్ ఒకటి మార్చాలి, ఎక్స్ట్రా యాక్టివిటీస్, లివర్ ఒకటి మార్చాలి, అండ్ ఫస్ట్ సర్వీస్ ఒకటి జరగాలి. నాకు తెలిసి నేను లేసరికి వాళ్ళకి లంచ్ టైం అవుతుంది అనుకుంటున్నా. బట్ ఇన్ ద మీన్ వైల్ క్లచ్ వైర్ ఒకటి తీసుకోవడం బెస్ట్. క్లచ్ వైర్ దీనికి వచ్చి 2 inches అంటే హైట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రీవియస్గా ఉన్నది సెట్ కాదు. దీనికి సెట్ అయ్యేది బజాజ్ అవెంజర్ క్రూజ్ క్లచ్ వైర్ అయితే సెట్ అవుతుంది. అదొకటి తీసుకోవాలి వెళ్ళేటప్పుడు. అండ్ లివర్స్ ఐఎమ్ నాట్ షూర్. ఇన్ కేస్ అడ్వెంచర్ ఎక్స్ లివర్ అవైలబిలిటీ ఉంటే అది వేయించేస్తా, లేదు ఇన్ కేస్ స్టాండర్డ్ అవైలబుల్ ఉంటే అదే స్టాండర్డ్ది అంటే వీ క్యాన్, మనకి ఇక్కడ అడ్జస్టబుల్ వస్తుంది కదా, అదైనా వేయించేస్తా, రెండిట్లో ఏదో ఒకటి. అండ్ మనకి 29 minutes చూపిస్తుంది. ఆన్ ది వేలో బజాజ్ షోరూమ్ ఎక్కడుందో చూడాలి. గేర్ షిఫ్ట్, ఈ క్లచ్ వల్ల షిఫ్ట్ డౌన్ చేస్తున్నా కూడా ఇబ్బందిగా ఉంది. టాక్ 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 మన సౌండ్ అవుతుంది. అప్ షిఫ్టింగ్లో ప్రాబ్లం లేదు, కానీ డౌన్ షిఫ్టింగ్లో క్లచ్ మొత్తం ప్రెస్ అవ్వట్లే. ఇంకో ఇక్కడ వరకు అవుతుంది. ఆల్మోస్ట్ 1.5 inch గ్యాప్ అయితే ఉండిపోతుంది అనమాట. కనిపించదు అనుకుంటున్నా బజాజ్ షోరూమ్. యా, వీఆర్ ఎట్ VVC బజాజ్. దీని స్పేర్ పార్ట్స్ ఇక్కడ ఉంటారో లేదో, లెట్స్ సీ. మనం రాగానే ఫస్ట్ బైక్ది జాబ్ కార్డ్ అయితే ఆన్లైన్లో ఎంటర్ చేశారు. అండ్ దెన్ డైరెక్ట్గా బైక్ వాటర్ వాష్కి తీసుకెళ్ళి అండ్ చాలా బాగా అయితే క్లీన్ చేశారు, ఎక్కడ కూడా ఎటువంటి డస్ట్ అన్నీ లేకుండా. దెన్ డైరెక్ట్గా లోపలికి అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ వీళ్ళు చేసిన వర్క్ ఏంటి అంటే, ఎయిర్ గన్తో మొత్తం బండికి ఉన్న వాటర్ వాష్ అయిపోయిన తర్వాత బండి మీద ఉన్న వాటర్ అంతా ఎయిర్ గన్తో ఫైర్ చేశారు. సో మూల ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేసింది. బండి చాలా అంటే చాలా నీట్గా అయింది. బండి క్లీనింగ్ అయిపోగానే నేను అడిగింది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి కూడా శారీగార్డ్ తీసామన్నా. ఈ మెకానిక్ పేరు సాయన్న చాలా అంటే చాలా నీట్గా చేశాడు. అండ్ శారీగార్డ్ తీసేసిన తర్వాత సర్వీస్ అయితే స్టార్ట్ చేయించాం. శారీగార్డ్ తీసిన తర్వాత బండిది బ్యాక్ లుక్ అయితే సూపర్ ఉండే, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంజిన్ ఆయిల్ చేయించడానికి ఫస్ట్ థింగ్ ఇంజన్ గార్డ్ అయితే తీసేయాలి. ఎందుకంటే KTM అడ్వెంచర్ 390కి బేస్లోంచి స్క్రూస్ వస్తాయన్నమాట. ఆ స్క్రూస్ తీసేసి దెన్ వీ నీడ్ టు చేంజ్ ద ఇంజిన్ ఆయిల్.
చూసారు కదా, ఆ ఇంజన్ గార్డ్ తీసేసిన తర్వాత మనకి కింద ఉంటుంది ఆ బోల్ట్ అయితే ఆ బోల్ట్లోంచి ఇంజన్లో ఉన్న ఆయిల్ అంతా కూడా బయటికి రిలీజ్ అయిపోతుంది. ప్రస్తుతానికైతే ఆ ఇంజిన్ ఆయిల్ విస్కాసిటీ అయితే అంతేమీ పెద్ద డ్యామేజ్ అయిపోలేదు, ఎందుకంటే తిరిగిన 1000 కిలోమీటర్సే కాబట్టి. కాకపోతే ఫస్ట్ సర్వీస్లో వీళ్ళు పక్కాగా ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేస్తారని చెప్పారు. అండ్ ఆల్సో ఇక్కడ నాకు నెక్స్ట్ కమింగ్లో ఒక పెద్ద లాంగ్ రైడ్ ఒక ప్లాన్ ఉంది. సో ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయడం మంచిదే అని చెప్పి నేను యాక్సెప్ట్ చేశాను. ఇది చూస్తున్నారు కదా, ఇది మ్యాగ్నెట్ అనమాట. దీనికి మ్యాగ్నెట్ ఉంటుంది. ఆయిల్లోంచి ఇన్ కేస్ ఏదైనా డస్ట్ కానీ ఏదైనా రప్చర్ అయ్యి ఏదైనా ఐరన్ పార్టికల్స్ లాంటిది ఏదైనా వచ్చినా ఇది గ్రాస్ప్ చేసుకుంటుంది ఇంజిన్లోకి వెళ్ళనివ్వకుండా. అందరికీ తెలిసిందే ఇంజిన్ ఆయిల్ చేంజ్ అంటే మనం పక్కాగా చేంజ్ చేయాల్సింది ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేయాలి. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్తో ఇక్కడ మనకు ఒక రబ్బర్ క్యాప్ లాగా కూడా వస్తుంది K10 398 అని చెప్పి, అది కూడా మస్ట్ అండ్ స్టూడ్గా మీరు చేంజ్ చేసుకోవాలి. చెప్పాను కదా, ఈ మ్యాగ్నెట్ని మనం మళ్ళీ లోపల పెట్టేటప్పుడు చాలా నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఏదైనా డస్ట్ ఉంటే కనుక మనం ఇప్పుడు క్లీన్ చేసిన దాంట్లో డస్ట్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ టైం మనం మళ్ళీ ఆయిల్ చేంజ్ చేసినప్పుడు అప్పుడు కూడా అందులో డస్ట్ అయితే వస్తుంది. ఆ డస్ట్ని ఇలాగే చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇది మన కొత్త ఆయిల్ ఫిల్టర్. ఇప్పుడు ఇది ఎలా ఉంది, నెక్స్ట్ టైం ఎలా ఉంటుందో చూడాలి. మరి ఇప్పుడు సాయన చేతిలో ఉన్నదే రబ్బర్ క్యాప్ నేను చెప్పింది. ఆయిల్ ఫిల్టర్ పైన అది పక్కా వస్తుంది, అది చూసుకోండి నెక్స్ట్ టైం. ఫస్ట్ ఆయిల్ ఫిల్టర్ని అయితే మాత్రం కొద్దిగా లూప్ చేస్తున్నాను. మొత్తం అందులో ఉన్న కంప్లీట్ ఫిల్టర్కి కంప్లీట్ ఆయిల్ అయితే మెర్జ్ అయ్యేలాగా అంటుకునేలాగా చూస్తున్నాను అనమాట. దీనికి మొత్తం 1.7 లీటర్స్ అయితే పడుతుంది. మనకి మోటిల్ 7100 10W50 అయితే యూజ్ చేస్తాను నేను ఇప్పుడు. ఇది ఫుల్లీ సింథటిక్, బండికి చాలా మంచిది. నేను ఇప్పుడనే కాదు, ఆల్రెడీ ప్రీవియస్ వెహికల్స్ కూడా 10W50 యూజ్ చేస్తాను. ఇంజిన్ ఆయిల్ చేంజింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చేసింది చైన్ టైట్ చేశారు. అంటే మనం తిరిగిన దానికి కొంచెం చైన్ అయితే లూజ్ అయింది. అండ్ చైన్ లూప్ అయితే కంపల్సరీ చేసుకోవాలి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి. నాది చైన్ కొంచెం లూజ్ అయింది అండ్ దాని పర్ఫెక్ట్ సెట్టింగ్ అయితే చేశాడు. అండ్ దాంతోపాటు చైన్ లూపింగ్ అనేది మొత్తం సర్వీసింగ్ అంతా అయిపోయాక లాస్ట్లో చేశాడు అనమాట. సిటీలో తిరిగిన దానికి చైన్ అయితే బాగానే లూజ్ అయింది. దాని పర్ఫెక్ట్ సెట్టింగ్ అయితే చేసి పెట్టాడు. చైన్ విషయంలో చాలా నీట్గా చేశాడు. ఈవెన్ ఇప్పుడు చేసేది ఏంటి అంటే ఫ్రంట్ సైడ్ నాబ్ ఉంటుంది కదా, ఆ నాబ్ తీసేసి ఫ్రంట్ సైడ్ దగ్గర ఉన్న హ్యాజిల్ దగ్గర కూడా చైన్ మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టాడు. మీరు మాత్రం అది మిస్ అవ్వకండి, అదైతే చాలా ఇంపార్టెంట్. మనకి లోపల డస్ట్ స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. ఇన్ కేస్ మీకు కరెక్ట్ అన్న సౌండ్ వద్దు అనుకుంటే కనుక మీరు పక్కా ఒకవేళ మెకానిక్ మిస్ అయినా కూడా మీరు మిస్ అవ్వకుండా దగ్గర చేయించుకోండి. సాయాన్న మాత్రం చాలా నీట్గా బండి చేసుకున్నట్టు చాలా భద్రంగా పిన్ టు పిన్ అన్నీ కూడా చాలా నీట్గా చేశాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. స్టార్టింగ్ నేను బండి తీసుకున్నప్పుడు కూలెంట్ ఎంత ఉందో అయితే చూసుకోలేదు. బట్ ఇప్పుడు చూస్తే కనుక కూలెంట్ మినిమం లెవెల్ కన్నా తక్కువ ఉంది. కూలెంట్ కూడా టాప్అప్ చేశారు. ఆల్మోస్ట్ మ్యాక్సిమం లిమిట్ కొంచెం క్రాస్ చేయే పెట్టుకున్నా.
ఇందాక చెప్పాను కదా బండి లివర్ ఇరిగిపోయిందని. సో దీని లివర్ అయితే దొరకలేదు. డ్యూక్ 250 లివర్ అయితే దీనికి సెట్ అవుతుంది. అదే వెయిట్ చేస్తున్నా. అంటే ఇక్కడ స్టాండర్డ్ లివర్స్ కూడా లేవన్నమాట. ఇక్కడ ఒక కట్ట ఉంటుంది. ఆ కట్ట దగ్గరికి ఇరిగిపోయింది. అంటే ఇన్ కేస్ ఎప్పుడైనా మొత్తం ఇరిగిపోయే కన్నా ఈ కట్ట వరకు ఇరిగిపోవడం బెటర్. వీ కెన్ రైడ్ అప్ టు ద నియరెస్ట్ సర్వీస్ పాయింట్. దాన్ని బట్టి కేటీఎం వాళ్ళు ఇలా డిజైన్ చేశారు ఈ లివర్. లివర్ బిగించడం అయిపోయిన తర్వాత క్లచ్ని అయితే సెట్ చేసి క్లచ్ని అయితే కరెక్ట్గా ఉందా లేదా అనేది మొత్తం చెక్ చేసుకొని, అండ్ ఇక్కడ ఒక క్లచ్ స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ ఏంటి అంటే గేర్లో ఉన్నప్పుడు మనం సెలెక్ట్ చేస్తే స్టార్ట్ అవ్వడానికి ఒక స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ అన్నీ కూడా ఫిట్ చేసి అన్నీ రెడీ చేసి మనకి ఇచ్చారనమాట. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ చైన్ లూబింగ్ అండ్ చైన్ క్లీనింగ్ చాలా అంటే చాలా నీట్గా చేశాడు. మొత్తం అంతా ఆయిల్తో మొత్తం చైన్ అంతా క్లీన్ చేసి దాని తర్వాత క్లాత్ పెట్టి చైన్ని క్లీన్ చేసి దాని తర్వాత లూప్ చేశాడు. చాలా అంటే చాలా బాగుంది. మీకు డిఫరెన్స్ కనిపిస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే పైన లైన్లో ఉన్న చైన్ చూడండి, ఆయిల్ నుంచి అంత క్లీన్ చేసిన తర్వాత నీట్గా షైనీ టైప్లో ఉంది. చాలా అంటే చాలా క్లీన్ చేశాడు. చైన్ క్లీనింగ్ అయిపోయాగానే చైన్ లూప్ చేశాడు. చైన్ లూప్ అయిపోయిన తర్వాత మనకి మీటర్లో సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్ ఏంటి అంటే ఇప్పుడు 1000 కిలోమీటర్స్కి మనకి మీటర్లో డిస్ప్లే అవుతుంది సర్వీస్ చేయించింది. అదేవిధంగా నెక్స్ట్ సర్వీస్ ఎప్పుడు అనేది. సో 1000 అయిపోయింది కాబట్టి 1000 + 7500 కిలోమీటర్స్ అంటే టోటలీ 8500కి మళ్ళీ రావాలి సెకండ్ సర్వీస్. సో ఇక్కడ మనకి డిస్ప్లేలో మనకి పాపప్ అవడానికి 7500 కిలోమీటర్స్కి సెట్ చేస్తాడు. సో ఇప్పుడు సర్వీసింగ్ ప్రాసెస్ అంతా మీరు చూసారు కదా. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ ద కాస్ట్ అండ్ ద బిల్లింగ్. సో గైస్, సర్వీసింగ్ అయితే కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చాం. ఇప్పుడే ఫ్రెష్గా స్నానం చేశాను. అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇక్కడ ఎంతెంత బిల్ అయింది ఏంటి, అండ్ సర్వీసింగ్ ఎలా అనిపించింది ఏంటి, ఆఫ్టర్ సర్వీసింగ్ రైడ్ ఎలా అనిపించింది. ఐ విల్ టెల్ యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు బిల్లు గురించి మాట్లాడుకుందాం. సో ఇది మన కేటీఎం కోంపల్లిది. సో నేను ఒక లివర్ ఇరిగిపోతే విచ్ కాస్టెడ్ మీ 132 రూపీస్. అండ్ లివర్ పక్కన పెట్టేస్తే ఇంజిన్ ఆయిల్ చేంజ్ జరిగింది, ఆయిల్ ఫిల్టర్ అండ్ ఆయిల్ ఫిల్టర్కి ఒక రింగ్ వస్తుంది. ఈ మూడు కలిపితే 1615, 79 and 6 రూపీస్ చేంజ్. సో లివర్ 132, 1832 నుంచి 132 తీసేస్తే 1700 వచ్చి ఛార్జ్ అయింది. అండ్ ఆ లివర్ వేసినందుకు లేబర్ ఛార్జ్ వచ్చి 55 రూపీస్. అండ్ కన్జ్యూమబుల్స్ అంటే మనకు టాప్అప్స్ చేస్తారు కదా, కూలెంట్ టాప్అప్, అది దానికి 162 రూపీస్ ఛార్జ్ అయింది. సో ఓవరాల్గా ఓన్లీ ఛార్జెస్ వచ్చి 2050 టోటల్ అమౌంట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ అండ్ ఆల్ 2050 అయితే మనకి బిల్ అయింది. సో ఇదండి మీకు ఈరోజు వీడియోలో అసలు ఫస్ట్ సర్వీస్లో ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఏంటి, మనం ఏమైనా అడిషనల్ చేయించుకోవచ్చా, ఇవన్నీ కూడా మీకు చూపించాను కదా. ఇన్ కేస్ మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అంటిల్ దెన్ కీప్ రైడింగ్, డ్రింక్ వాటర్, బై బాయ్.